హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నా చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. రాత్రి భోజనాలు ముగిశాక పడుకోబోయే ముందు నా భార్య వల్లితో అన్నాను. వచ్చే వారంలో ఆఫీస్‌కి 15 రోజులు సెలవులు రాబోతున్నాయి వల్లి. ఇండియాకి వెళ్దామా అని. అందుకు తాను, ఎందుకండి ఇండియాకి? కిందటిసారి ఇండియాకి వెళ్ళినప్పుడు మన బంధువులందరినీ కలిసే వచ్చాం కదా! మావయ్య గారు ఉన్నప్పుడంటే ఆయన చూడటానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మావయ్య గారు లేరు. మరి ఇంకెందుకండి వెళ్ళటం? అడిగింది వల్లి. వల్లి అడిగిన ప్రశ్నకు నేను కాసేపు మౌనంగా ఉండి, ఈసారి మా అమ్మని చూడటానికి ఇండియాకి వెళ్దామనుకుంటున్నాను వల్లి అన్నాను. నా మాటలకు వల్లి ఆశ్చర్యంగా, ఏంటి? మీ అమ్మనా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? అత్తయ్య గారు, మీకు 3 సంవత్సరాల వయసున్నప్పుడే అనారోగ్యంతో పోయారు కదా! మరి అమ్మ చూడటానికంటారేంటి? అడిగింది వల్లి. అవును, అమ్మ చూడటానికే అన్నాను. ఏంటండి? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అంది వల్లి. అవును వల్లి, చనిపోయింది నాకు జన్మనిచ్చిన తల్లి. నన్ను పెంచిన తల్లి ఇంకా బ్రతికే ఉంది. ఎన్నోసార్లు అమ్మని చూడటానికి ఇండియాకి వెళ్దామనుకున్నాను కానీ, ఏదో ఒక పని. చూస్తుండగానే 10 సంవత్సరాలు గడిచిపోయాయి. చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు ఈ అన్ని బాధ్యతలు పడి అమ్మని చూడటానికి వెళ్దామని ఎన్నిసార్లు అనుకున్నా వెళ్ళలేకపోయాను. అందుకే ఈసారి ఎలాగైనా అమ్మని చూడటానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అంతేకాదు, వీలైతే ఆవిడని మన ఇంటికి తీసుకొచ్చుకొని కొంతకాలం చూసుకోవాలనేది నా కోరిక అన్నాను. నా మాటలు అర్థం కాక, నాకేం అర్థం కావట్లేదు. కాస్త అర్థమయ్యేలా చెప్పండి అడిగింది వల్లి. తనలా అడగడంతో తులసమ్మ గుర్తొచ్చి ఒక్కసారిగా నా గతమంతా కళ్ళ ముందు కదలాడింది. నా పేరు కృష్ణప్రసాద్. మా అమ్మ నాన్నలు రఘుపతి, కౌసల్యాదేవి. వాళ్ళకి నేనొక్కనే సంతానం. అమ్మా నాన్నలకి పెళ్ళైన 7 సంవత్సరాలకి పుట్టిన ఒక్కగానొక్క సంతానమని నన్ను చాలా అపురూపంగా చూశారట. నాకసలు ఈ జీవితంలో పిల్లలే పుట్టరేమో, నేను తల్లినయ్యే అవకాశమే లేదేమో అనుకున్న అమ్మ నాకు జన్మనిచ్చి తల్లిగా తన ప్రేమను పూర్తిగా పంచకుండానే నాకు 2-3 సంవత్సరాల వయసున్నప్పుడు గర్భసంచి క్యాన్సర్తో కన్నుమూసింది. నాన్న ఒకడికే నన్ను చూసుకోవడం కష్టమైంది. బంధువులు, తెలిసిన వాళ్ళు పిల్లాన్ని పెంచడం నీ ఒక్కడితో అయ్యే పని కాదని నాన్నని మళ్ళీ పెళ్లి చేసుకోమన్నారట. అందుకు నాన్న ఒప్పుకోలేదు. ఆ వచ్చే ఆవిడ నాకు భార్య అవుతుందేమో కానీ పిల్లాడికి తల్లి అవ్వలేదు అని నన్ను చూసుకుంటూ ఉద్యోగానికి వెళ్ళడం కష్టమవుతుందని నన్ను చూసుకోవడానికి ఒక ఆయా నియమించాడు. ఆ వచ్చిన ఆయా నాన్న ముందు నన్ను బాగానే చూసుకొని, నాన్న స్కూల్కి వెళ్ళగానే నన్ను పట్టించుకునేది కాదట. నేను ఆకలితో ఏడుస్తుంటే మా పక్క పోర్షన్లో ఉండే మూర్తి మాస్టర్ గారి భార్య తులసమ్మ నన్ను తీసుకెళ్ళి అన్నం తినిపించేదట. అలా ఓ వారం గడిచినా ఆయా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆయా విషయం తులసమ్మ నాన్నతో చెప్పి తనని పనిలో నుంచి మాన్పించిందట. ఇక మీదట కృష్ణప్రసాద్ని నేనే చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి అన్నయ్య అని ఉదయం నాన్న స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి సాయంత్రం మళ్ళీ నాన్న వచ్చే వరకు ఆవిడే నన్ను చూసుకునేది. నాన్న, మూర్తి మాస్టర్ గారు ఒకే స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేసేవాళ్ళు. మా 2 కుటుంబాలు ఒకే ఇంట్లోని పక్కపక్క పోర్షన్లో అద్దెకుండేవి. మూర్తి మాస్టారు, తులసమ్మ దంపతులకు 2 కూతుళ్ళు. వాళ్ళ వయసులో నాకన్నా పెద్దవాళ్ళు. అప్పటికే ఇద్దరు స్కూల్కి వెళ్ళేవాళ్ళు అవటంతో తులసమ్మ తన ఖాళీ సమయం అంతా నన్ను చూసుకోవడంతోనే సరిపోయేది. అలా నాకు స్నానం చేయించడం, అన్నం తినిపించడం, ఆడిపించడం అన్నీ తులసమ్మనే చేసేది. నాకు ఊహ తెలిసినప్పటికీ తనే నా ఆలాపాలను చూడటంతో ఆవిడే నా కన్నతల్లి అనుకునేవాణ్ణి. కానీ కాస్త పెద్దయ్యాక తెలిసింది, తులసమ్మ నా కన్నతల్లి కాదు, పెంచిన తల్లి అని. ఓ రోజు అప్పుడు నేను 7వ తరగతి అనుకుంటా చదువుతుంది. అమ్మ నాన్న కలిసి దిగిన ఫోటో చూపించి, ఈవిడెవరు నాన్న అడిగాను. అప్పుడు నాన్న చెప్తే తెలిసింది, తన కడుపున పుట్టకున్న తులసమ్మనే నా ఆలనా పాలన చూస్తుందని. అలా నాకు 10 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా తులసమ్మ చేతిలో పెరిగి, నాన్నకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవడంతో తన నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది.
నా కన్న తల్లి తులసమ్మ కాకుండా నాకు మాటలు నేర్పించింది, చిన్నప్పుడు నిద్రపుచ్చింది, అన్నం తినడం నేర్పించింది, అన్నీ తానే. మొదటిసారి తనని విడిచి దూరంగా వెళ్తున్నాననే వార్త విని తట్టుకోలేకపోయాను. తులసమ్మది అదే పరిస్థితి. నేను దూరం అవుతున్నానంటే తను తట్టుకోలేకపోయింది. నాన్నని అడిగింది కూడా. కృష్ణప్రసాద్ని మా దగ్గరే ఉండనివ్వండి అన్నయ్య. పాఠశాల చదువు పూర్తయ్యే వరకు కృష్ణని మేమే చూసుకుంటామని. కానీ అందుకు నాన్న ఒప్పుకోలేదు. కారణం నాన్న కూడా నాకు దూరంగా ఉండలేడు కాబట్టి. అలా నాన్న ఉద్యోగ ట్రాన్స్ఫర్ కారణంగా వేరే ఊర్లో ఉంటున్న వేరే ఊర్లో ఉంటున్న ప్రతి 10-15 రోజులకు ఒకసారి నేను నాన్న తప్పకుండా మూర్తి మాస్టర్ గారింటికి వెళ్ళేవాళ్ళం. ఆ రోజు అమ్మని చూడబోతున్నానని నాకు కలిగే సంతోషం మాటల్లో చెప్పలేనిది. అలా చూస్తుండగానే కాలం గిన్నె తిరిగి నా 10వ తరగతి ఇంజనీరింగ్ పూర్తయింది. చదువుకునే రోజుల్లో ఎక్కడున్నా ప్రతి సంవత్సరం తులసమ్మ చూడటానికి ఊరికి వెళ్ళేవాడిని. నేను తను చూడటానికి వెళ్ళిన ప్రతిసారి మా బాబే నేనంటే నీకెంత ప్రేమ అని నేనున్న ఆ 2-3 రోజులు నాకు ఇష్టమైనవన్నీ చేసి కడుపు నిండా పెట్టే తులసమ్మ. అలా నాది ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే నేను ఎంఎస్ చేయడం కోసం అమెరికాకి వెళ్ళటం, ఆ కొంతకాలం తర్వాత నాన్న రిటైర్డ్ అవ్వటం, అమెరికాలో నాది ఎంఎస్ పూర్తవటం అన్నీ అలా జరిగిపోయాయి. నేను ఎంఎస్ కోసం అమెరికాకి వెళ్ళప్పటి నుంచి తులసమ్మ చూడటానికి వెళ్ళడం వీలు కాలేదు. అప్పటికే మూర్తి మాస్టరు తులసమ్మల ఇద్దరు కూతుళ్లకు పెళ్ళిళ్ళయ్యాయి. ఎంఎస్ అయిన వెంటనే అక్కడే ఉద్యోగంలో చేరిపోయాను. ఆ తర్వాత 2 సంవత్సరాలకి పెళ్ళి, ఆ తర్వాత పిల్లలు, అనారోగ్య కారణంగా నాన్న కాలం చేయటం. ఓవైపు ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు కుటుంబ బాధ్యతలు. వీటన్నింట్లో పడి తులసమ్మ చూడటానికి ఇంతకాలంగా నేను వెళ్ళనే లేదు. అసలు నేనేనా తను చూడకుండా ఇంతకాలంగా ఉన్నాను అని గుర్తొచ్చినప్పుడల్లా అదోలా అనిపించింది. అందుకే ఈసారి ఎన్ని పనులున్నా సరే అవన్నీ మానుకుని మరీ తులసమ్మ చూడటానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అదే విషయం నా భార్య వల్లితో చెప్పాను. నేను చెప్పిందంతా విన్నాక వల్లి, సరేనండి తప్పకుండా వెళ్దాం, మీ అమ్మగారు ఎలా ఉంటుందో చూడాలని నాకు ఉంది అంది. అలా వారం రోజులు గడిచాయి. పిల్లలు వల్లి సరనడంతో ఇండియా ప్రయాణం కావాల్సిన ఏర్పాట్లో ఉన్నాం. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజే మా ఇండియా ప్రయాణం. మరో 24 గంటల్లో నేను తులసమ్మని చాలా సంతోషంగా అనిపించింది. ప్రయాణం మొత్తంలో తులసమ్మతో ముడిపడి ఉన్న నా బాల్యపు రోజులను గుర్తు చేసుకున్నాను. ఆ ఆలోచనలోనే మేము ప్రయాణం చేస్తున్న ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అయింది. అక్కడి నుంచి తులసమ్మ వాళ్ళ ఊరు చేయటానికి కారులో మరో 2 గంటల ప్రయాణం చేయాలి. ఎప్పుడు పెద్ద పెద్ద భవనాలు, ఇసుక పోస్తే రాళ్ళంతా కిక్కిరిసిపోయి ఉండే రోడ్ల మధ్య తిరిగిన మాకు ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదాన్ని పంచింది. ఎటు చూసిన పచ్చదనం, స్వచ్ఛమైన గాలి. ఆహా, తులసమ్మ దగ్గరికి వెళ్లకుండానే తల్లి ఒడికి చేరుకురని ఏదో తీయని అనుభూతి. 24 గంటలు ప్రయాణం చేస్తే వచ్చిన అలసటంతా ఆ 2 గంటల్లో తీరిపోయింది. మేము ప్రయాణం చేస్తున్న కారు వేగం లాగానే నా ఆలోచన కూడా తులసమ్మ ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందో, నన్ను చూసి అసలు గుర్తుపడుతుందో లేదో, ఇలా రకరకాల ఆలోచనలు. అలా 2 గంటల మా ప్రయాణం ముగిసి తులసమ్మ మూర్తి మాస్టర్ గారి ఇంటికి చేరుకున్నాం. కారు దిగి గబగబా వెళ్ళి తలుపు తట్టాను. నాకు తెలుసు ఖచ్చితంగా తలుపుని తులసమ్మనే తీస్తుందని. నేను ఊహించిన విధంగానే జరిగింది. కాకపోతే తన మొహంలో ఏదో వెలితి. అంతకు ముందుల నిండుగా పెద్ద కుంకుమ బొట్టు, చేతి నిండా గాజులు, బంగారు ఆభరణాలతో ఎప్పుడు కలకల్లాడుతూ మహాలక్ష్మిలా మెరిసిపోయే తులసమ్మ మొహం ఇప్పుడు వెలవెలబోయింది. ఓహ్, మూర్తి మాస్టర్ గారు పోయారని ఆ మధ్యనెవరో చెప్పారు కదూ, మర్చిపోయాను. తులసమ్మ అంటేనే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ మహాలక్ష్మి రూపం గుర్తొస్తుంది. ఇప్పుడు మొదటిసారిగా అవన్నీ లేకుండా చూసేసరికి ఒకసారిగా నేను చూస్తున్నది తులసమ్మనేనా అనిపించింది. ఎవరు కావాలి బాబు అన్న తులసమ్మ గొంతు విని తేరుకుని, నేను తులసమ్మ, నీ కృష్ణప్రసాద్ని గుర్తుపట్టలేదా అడిగాను. నా మాటలకు తులసమ్మ ఒక క్షణం ఆశ్చర్యంగా చూసి, నువ్వా కృష్ణప్రసాద్, ఎలా ఉన్నావు బాబు, లోపలికి రా, కళ్ళజోడు పెట్టుకోలేదు కదా, సరిగా కనిపించలేదు కృష్ణ అని లోపలికి రమ్మని పిలిచి
వేగంగా లోపలికి నడిచి కళ్ళజోడు పెట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా మొహాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని, నేను బ్రతికుండగా మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదు కృష్ణ. నేను ఇంకా నీకు గుర్తున్నానా అడిగింది తులసమ్మ. అందుకు నేను ఎలా మర్చిపోతాను తులసమ్మ. ఎప్పటికప్పుడు నిన్ను చూడటానికి రావాలని అనుకుంటున్నాను. కానీ ఏదో ఒక పని వల్ల రాలేకపోయాను. ఈసారి ఎలాగైనా నిన్ను ఎన్ని పనులున్నా మానుకొని చూడటానికి రావనుకొని వచ్చేశాను. ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం అది బాగుంది కదా అడిగాను. నా ప్రశ్నలకి తులసమ్మ, నాకేమింది కృష్ణ, నేను బాగానే ఉన్నాను. నువ్వు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ నా రెండు చేతులని తన చేతుల్లోకి తీసుకుంది. అవును, వాళ్ళంతా అలా బయట నిలబడిపోయారే, నీ భార్య పిల్లలునా అడిగింది తులసమ్మ. అవును తులసమ్మ అని వాళ్ళని పిల్లల్ని లోపలికి రమ్మని పిలిచాను. ఇంతకాలానికైనా నీ భార్యని పిల్లల్ని చూడగలిగాను. మీ నాన్న ఓసారి అన్నాడు కృష్ణ, అమ్మాయి వల్లది అమెరికాలో స్థిరపడిన కుటుంబమే అయినా మన పద్ధతులు సాంప్రదాయాలను చక్కగా పాటిస్తారని. అమ్మాయి చాలా లక్షణంగా ఉంది, నీ పిల్లలిద్దరూ కూడా అంటూ నా పిల్లల్ని చెరొక వైపుకు తీసుకుని మీ నాన్నమ్మని చూడటానికి వచ్చారట్రా అని వాళ్ళని ముద్దు చేసింది. కాసేపు ఆ మాట ఈ మాటలా మాట్లాడుకున్నాక మీకు స్నానాలకి ఏర్పాట్లు చేయిస్తానని, అప్పటి వరకు టీ తాగి స్నాక్స్ తిందురు కానీ అని గబగబా వంటగదిలోకి వెళ్ళి మా ఇద్దరికి టీ, పిల్లలకి స్నాక్స్ తీసుకొని వచ్చింది తులసమ్మ. ఓ 10 నిమిషాల తర్వాత తులసమ్మ తన ఇంటికి కొద్దిగా దూరంలో ఉన్న ఓ పనమ్మని పిలిచి మా అందరి స్నానాలకు వేనీళ్ళు పెట్టించింది. మేమంతా ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి తులసమ్మ పనమ్మాయితో కలిసి వేడివేడిగా భోజనాలు సిద్ధం చేసింది. తులసమ్మ చేసి పప్పుచారు రుచే వేరు, ఎక్కడా దొరకదు. అది ఆవిడ చేతి మహిమో ఏమో కానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత కడుపునిండా కమ్మని భోజనం తిన్నామనే తృప్తి కలిగింది. మా అందరి భోజనాలు ముగిశాయి. పిల్లలిద్దరూ ఆరు బయట ఆడుకుంటుంటే నేను వల్లి తులసమ్మ పెరట్లో చెట్టు నిండా కూర్చున్నాం. చాలా కాలం తర్వాత తులసమ్మని కలిశాను కదా. మూర్తి మాస్టర్ గారు పోవటం, ఆ తర్వాత తను ఒంటరిగా ఉంటూ పడుతున్న కష్టాలని గురించి చెప్తూ బాధపడింది తులసమ్మ. మూర్తి మాస్టర్ గారు అనారోగ్య కారణంగా కాలం చేశారని, తను రిటైర్డ్ అవ్వగా వచ్చిన డబ్బంతా ఖర్చు చేసిన లాభం లేకపోయిందని బాధపడింది. తులసమ్మ చేతిలో చిల్లి గవ్వలేని కారణంగా తనను చూసుకోవడానికి తన అల్లులు ఇద్దరు నిరాకరించారని చెప్పి బాధపడింది. ఈ రోజుల్లో డబ్బుకు తప్ప బంధాలకు విలువలేదు కృష్ణ అంటూ చెప్పుకుంటూ తులసమ్మ ఏడుస్తుంటే చూడలేకపోయాను. తనని ఓదార్చి, మీకిద్దరు కూతుర్లే కదా తులసమ్మ, కొడుకులు లేని తల్లిదండ్రుల బాధ్యత కూతుర్లది కాక మరెవరిది అడిగాను. అందుకు తులసమ్మ, కూతుళ్ళు మన వాళ్ళు అవుతారు కానీ అల్లుళ్ళు మన వాళ్ళు కాదు కదా కృష్ణ. నా కూతుళ్ళ కాపురాలు బాగుంటే నాకు అంతే చాలు అంది తులసమ్మ. ఇవన్నీ ఏవీ తెలియకుండానే తులసమ్మని నా దగ్గరికి తీసుకెళ్ళి కొంతకాలం చూసుకోవాలనుకున్నాను. ఇప్పుడు తులసమ్మ ఒంటరిదని తెలిసి, పైగా తన ఇద్దరు కూతుళ్ళు తనని ఆదరించలేదని తెలిసి తులసమ్మని ఒంటరిగా వదిలేయవద్దని నిర్ణయించుకున్నాను. శాశ్వతమ్మ తులసమ్మ మాతో పాటే ఉండేలా ఏర్పాట్లు చేసి తీసుకెళ్ళాలనుకొని అదే విషయం తనతో చెప్పాను. అందుకు తను నిరాకరించింది. నా వల్ల అనవసరంగా మీకెందుకు ఇబ్బంది, నేను ఎక్కడికి రాలేనంది. అంటే తులసమ్మ, నేను తన కడుపున పుట్టిన కొడుకుని కాదని కదా నాతో రానంటుంది. అదే తన కడుపున పుట్టిన కొడుకు రమ్మని పిలిస్తే వెళ్ళేది కాదా అనుకుని అదే విషయం తులసమ్మని అడిగాను. నేను నీ కడుపున పుట్టిన కొడుకుని కాదని కదా నువ్వు నా దగ్గరకు రానంటున్నావు. నువ్వు అలా ఆలోచించే నన్ను పెంచినా నేను మాత్రం ఎప్పుడు అలా అనుకోలేదు తులసమ్మ. నాకు అమ్మ అంటే తులసమ్మనే అనుకుని పెరిగానని చెప్పాను. నా మాటలు తులసమ్మకు బాధను కలిగించాయేమో. ఇంత మాటన్నావు కృష్ణ, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పదంటారు. నాకు నా ఇద్దరు పిల్లలు ఎంతో, నువ్వు అంతే. నేను నా పిల్లల్ని నిన్ను ఎప్పుడూ వేరుగా చూడలేదు. నిన్ను నమ్మించడానికి నేను నీతో రావాలంటే అలాగే తప్పకుండా వస్తాను అని చెప్పింది తులసమ్మ. తులసమ్మ మాతో రావడానికి ఒప్పుకోగానే ముందు తన ఇద్దరు కూతురుతో మాట్లాడి అందుకు వాళ్ళు ఒప్పుకున్నాకే దాన్ని మాతో పాటు అమెరికా తీసుకెళ్ళడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను మొదలుపెట్టాను. నా సెలవులు పూర్తయ్యేసరికి తులసమ్మని మాతో పాటు అమెరికాకు తీసుకెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తవటంతో అందరం కలిసి అమెరికాకు వెళ్ళిపోయాం. తులసమ్మ ఇప్పుడు నా దగ్గరే
చాలా సంతోషంగా ఉంది. తను నాతో ఉండగా నేను ఇంకెప్పటికీ తల్లిలేని వాడిని కాదు. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.